స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు కూడా భారీ రిస్క్తో కూడుకొని ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తెలియక భారీగా నష్టపోతూ ఉంటారు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలని చెబుతారు. ఎందుకంటే వాళ్ళు ఆయా కంపెనీల పనితీరు, వాటి రిజల్ట్స్, అనౌన్స్మెంట్లు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ వంటి వాటిని జాగ్రత్తగా గమనించి సలహాలు ఇస్తుంటారు. అందులో భాగంగా గతంలో మంచి రిటర్న్స్ అందించిన స్టాక్స్ ను పరిశీలించాలి. ఇంకా పెరుగుతుందా, ఫండ్ మెండల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. అలా లాంగ్ రన్ లో అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించిన ఓ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. అదే ఐస్ మేక్ రెఫ్రిజరేషన్ లిమిటెడ్ స్టాక్. దలాల్ స్ట్రీట్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించిన ఈ స్టాక్ లో ఇదొకటిగా ఉంది. స్టాక్ మార్కెట్ లో స్వల్ప కాలం కంటే దీర్ఘకాలంలో చాలా స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి. అందులో ఐస్ మేక్ రెఫ్రిజరేషన్ స్టాక్ ఏటా కొత్త గరిష్టాన్ని నమోదు చేస్తూనే ఉంది. ఇన్వెస్టర్లకు స్థిరంగా రిటర్న్స్ అందిస్తూ వస్తుంది. 2022 ఫిబ్రవరిలో ఈ స్టాక్ బుల్ రన్ ప్రారంభించింది. అది 2025 ఏప్రిల్ వరకు కొనసాగింది. ఈ క్రమంలోనే 1240% షేర్ ధర పెరగడం విశేషం. ఈ క్రమంలోనే స్టాక్ 1088 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఒకప్పుడు డబుల్ డిజిట్స్ లో ట్రేడ్ అయిన ఈ షేర్ ఇప్పుడు ట్రిపుల్ డిజిట్స్ లో ఉంది. స్టాక్ ధర పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ పెరిగి ఇన్వెస్టర్ల సంపద కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 1029 కోట్లుగా ఉంది. ఇక 2020 మార్చి సమయంలో ఈ స్టాక్ ధర 25.65 వద్ద ఉండగా ఇప్పుడు 820 రూపాయల స్థాయిలో ఉంది. ఈ క్రమంలో కళ్ళు చెదిరే రీతిలో షేరు ధర 3096% పెరిగింది. ఈ క్రమంలోనే 1 లక్ష పెట్టుబడిని 6 ఏళ్ల వ్యవధిలో 30 లక్షలుగా మలిచింది. 5 ఏళ్లలో కూడా 900% పెరగగా లక్షకు 10 లక్షలు చేసింది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 920గా ఉండగా కనిష్ట ధర 660.30గా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.